శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నన్న హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సరే, ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్ లో షౌకర్ జానకి గారి గురించి మాట్లాడుకుందాం. ఆవిడ ఇప్పటికీ 94 ఏళ్ళు ఉంది. ఇంకొక 6 ఏళ్ళు అయితే 100 సంవత్సరాలు అయిపోతాయి. ఆవిడ ఉండాలని కోరుకుందాం మనం. తప్పకుండా ఆవిడ దేవుడిని ప్రార్థిస్తూ, ఈవిడ కూడా సంస్కారవంతమైన నటీమణి. ఏమండి, ఇంగ్లీష్ బాగా మాట్లాడగలదు. అప్పట్లో అదరగొట్టేసేది ఆవిడ ఇంగ్లీష్ మాట్లాడితే. ఈవిడ చేత ఇంగ్లీష్లో డబ్బింగ్ కూడా చెప్పించారు చాలాసార్లు. అలాంటి అంటే డిక్షన్, వాయిస్ ఒకటి చాలా బాగుంటుందండి. మాడ్యులేషన్ ఒకటి బాగుంటుంది ఈవిడ. అలాంటి నటీమణి. టేకుమళ్ళ జానకి ఫస్ట్ ఈవిడ. శంకరమంతి జానకి అంటారు కానీ శంకరమంతి కాదు, టేకుమళ్ళ జానకి. ఎందుకంటే పుట్టింటి వాళ్ళ పేరు టేకుమళ్ళ. ఏమండి, పెళ్ళైన తర్వాత శంకరమంతి అయింది. ఏమండి, ఇది ముందు క్లారిఫికేషన్ ఇచ్చేస్తే, వీళ్ళ ఫాదరు వెంకోజీరావు. ఆయన పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి ఇంగ్లాండ్లో చదువుకొచ్చాడు. ఆయన లండన్లో ఫాదరు. తల్లి సచీదేవి మెట్రికులేషన్ గౌహతిలో చదివింది ఆవిడ. ఈ కృష్ణకుమారి కూడా ఆ ప్రాంతంలోనే పుట్టింది. ఈవిడ చెల్లెలు, ఈవిడ జానకి చెల్లెలు కృష్ణకుమారి. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు, వీళ్ళిద్దరు కుమార్తెలు. ఏమండి, ఈ ఆవిడ ఆరిజోనా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ కూడా పొందింది తల్లి. సో ఆల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. టోటల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఆయన ఒక ఇది. తర్వాత ఉద్యోగరీత్యా ఈయన రాజమండ్రి వచ్చినప్పుడు, ఈ పేపర్ మిల్లు ఉంది కదండి రాజమండ్రిలో, దానికే టెక్నికల్గా వచ్చాడు ఆయన జాబ్ రీత్యా. అక్కడ పుట్టింది ఈవిడ. అక్కడేమో కృష్ణకుమార్ పుట్టింది. ఇక్కడ ఈవిడ తెలుగు దానిలోనే పుట్టింది ఈవిడ జానకి గారు. ఏమంటే అక్కడే చదువుకున్నారు, అదే చదివించారు. అంతే అయిపోయిన తర్వాత ఈవిడ వాయిస్ అది విని రేడియోకి సెలెక్ట్ చేశారు వాళ్ళు చూసినప్పుడు. 11వ ఏట నుంచే రేడియో ప్రోగ్రామ్ బాలానందం అని రేడియోలో వచ్చేది ఇదివరకు. ఆ బాలానందం అనే ప్రోగ్రామ్ ఇస్తూ వచ్చేది ఈవిడ. ఏమండి, ఈ బాలానందం వచ్చిన తర్వాత ఒకసారి మన బిఎన్ రెడ్డి గారు ఆ వాయిస్ విని, ఆ వాయిస్ ఏదో బాగుందంటే, పాలగుమ్మ పద్మరాజు గారు కూడా రేడియోకి రాసేవాడు అప్పుడు. పాలగుమ్మ పద్మరాజు రైటరు, అందరికి తెలిసిన పేరేది. ఆయన ద్వారా అడిగిచ్చారు ఆవిడ. గుణసంతుడు అనే సినిమా తీస్తూ ఆవిడ వస్తుందా, వాళ్ళ వాయిస్ బాగుంది, ఒకసారి ఫోటోలో పంపిస్తే మేము ఇచ్చేస్తామని చెప్పాను. ఈవిడికి ఇంట్రెస్టే, జానకి గారికి ఇంట్రెస్ట్. తల్లిదండ్రులను అడిగింది. ససేమిరా నో, మన ఫ్యామిలీ ఏంటి, సినిమాలోకి వెళ్ళటం ఏంటి, అసలు మన ఆడపిల్లలు ఏంటి అని చెప్పేసి వాళ్ళు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన తర్వాత ఆవిడ ఏం చేసిందంటే, ఇక 15వ ఏడు వచ్చింది. 15వ ఏడు వచ్చేటప్పుడు, అప్పట్లో ఎర్లీగా పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు కదండి. అంచేత ఒక మంచి సంబంధం వచ్చింది. శంకరమంచి వారి సంప్రదాయ కుటుంబం, బాగా సంప్రదాయ కుటుంబం. వాళ్ళు అన్నదమ్ములు ఉన్నారు, 3 అన్నదమ్ములు. ఆ ఫ్యామిలీలో శ్రీనివాసరావు గారు అని అతనికి ఇచ్చి, అందంగా ఉంటాడు బాగా, అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. శంకరమంచి శ్రీనివాసరావు గారికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత కాపురానికి వెళ్ళిపోయింది ఈవిడ. ఇక కానీ ఈ రేడియో ప్రోగ్రాంలు చేస్తూ ఉండేవి. ఈ కాపురానికి వెళ్ళిన తర్వాత భర్తది చిన్న ఉద్యోగం. తర్వాత కొంతకాలం తర్వాత ఏమైందంటే, వాళ్ళ ఆస్తులు పంచుకుంటూ భర్త తరపు వాళ్ళు అన్నదమ్ములందరూ ఇతను బయటికి గెంటేసి వాళ్ళ ఆస్తి అంతా వాళ్ళు రాయించేసుకున్నారు. ఇతనికి వాటా ఇవ్వాల, ఇతను రావాల్సింది కూడా ఇవ్వాల. రాకపోయేటప్పటికి ఇక వీళ్ళు బ్రతుకు తెరువు కోసం అతని ఉద్యోగం. ఈవిడ కూడా ఏం చేసిందంటే, మళ్ళీ రేడియో ప్రోగ్రాంకి వెళ్ళింది. ప్రోగ్రామ్కి 20 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ప్రోగ్రామ్కి 20 రూపీస్. ఇలాగా చేస్తూ 1 సంవత్సరం అయిన తర్వాత ఒక పాప పుట్టింది వాళ్ళకి. పాప పుట్టిన తర్వాత బ్రతుకు తెరువు కష్టమైపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అర్థమయ్యేటప్పటికి ఒకసారి భర్తను కూర్చోబెట్టి, ఏమండి మరి ఇలాగ మనం, ఈ పాప కూడా పుట్టింది మనకి, మీ వాళ్ళేమో ఆస్తి ఇవ్వకుండా గెంటేశారు మిమ్మల్ని, అంచేత కాదు కోర్టులో కూడా పోరాడలేము మనం, ఆ ఖర్చులకు కూడా డబ్బులు లేవు మనకి. అంచేత నాకు ఇది వరకు ఒక అవకాశం వచ్చింది సినిమా నుంచి, బిఎన్ రెడ్డి గారు కవర్ చేశారు,
ఆయన పెద్ద డైరెక్టర్, ఇప్పటికీ అవగాహన వచ్చింది బాగా, అదే, పెద్ద డైరెక్టర్ కదా. ఆయన వెళ్ళి అడుగుదాం, ఒకవేళ కలిసి వచ్చింది అనుకోండి మనకి సినిమాల్లో బాగా డబ్బులు వస్తాయని అన్నారు, అంచేత మనకి బాగా ఉంటుందేమో, అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళు ముందు పిలిచారు కాబట్టి వాళ్ళని వెళ్ళి అడుగుదామండి మీరు ఒప్పుకుంటే అని చెప్పి భర్తను కన్విన్స్ చేసింది. చేస్తే ఆయన కూడా ఏమనుకున్నాడంటే, సరే ఈ అడుగు పొడుగు లేకుండా ఉద్యోగాలతోటి జీవితం గడిపే కంటే అక్కడికి వెళ్ళి ట్రై చేసుకుంటే బెటరు, ఒకవేళ కలిసి వచ్చింది అనుకో సినిమాల్లో మనం పద్ధతిగా ఉంటే, ఆయన అభిప్రాయం ఏంటంటే మనం పద్ధతిగా ఉంటే సినిమాల్లో ఏం తప్పు లేదు, అప్పట్లో సినిమా అంటే అభిప్రాయం ఉండేది కదా, ఎప్పుడైనా సరే సినిమాలకి ఏం వెళ్తారు ఆడపిల్లని అనేది కదా, మనం పద్ధతిగా ఉంటే ఏం తప్పు లేదు అని ఆయన ఒక అభిప్రాయానికి వచ్చారు. వచ్చి వెళదాం అని చెప్పేసి కొంత డబ్బులు పో చేసుకుని వాళ్ళు మెడ్రాస్ ప్రయాణం అయ్యారు. ప్రయాణం అయిన తర్వాత ముందు బిఎన్ రెడ్డి గారి ఆఫీస్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి గుర్తు చేశారు వీళ్ళు, ఏమండి నేను ఇలా ఫలానా, మీరు ఒకసారి నా రేడియో వాయిస్ విని మీరు కబుర్ చేశారు నాకు, గుణసుందర కదా ఏదో సినిమాని, అది ఎప్పుడో కదమ్మా 4 ఏళ్ళు అయింది, గుణసుందర అయిపోయింది కదమ్మా అన్నారు. లేదండి మిమ్మల్ని నమ్ముకుని వచ్చా, మీరు ఏదో దారి చూపించాలి, పసిబిడ్డ చేతిలో ఉంది, 3 నెలల పాప, ఏమండి మీరు ఎలాగైనా నాకు దారి చూపించాలని మిమ్మల్ని నమ్ముకునే వచ్చాం అని చెప్పి కొంచెం రిక్వెస్ట్ చేసింది ఈవిడ. అప్పటికంత దారి లేదు ఇక, లేకపోతే వాళ్ళు కాదంటే అటు ఊడు వెళ్ళలేరు, ఊళ్ళోనూ ఆధారం లేదు, ఏమండి ఇంకా దరిద్రం అనుభవించాల్సి వస్తుంది అనేసి దీంతో ఇక్కడే బతిమాలకుందామని బిఎన్ రెడ్డి గారు లాంటి పెద్దవారిని బతిమాలకున్నా తప్పు లేదని చెప్పి ఈవిడే రిక్వెస్ట్ చేస్తుంది. ఇగో మా ఆయన కూడా వచ్చేసామండి, మేము ఫ్యామిలీ మొత్తం వచ్చేసామండి అని చెప్పారు. అప్పుడు కూర్చోమ్మా నువ్వు ముందు కూర్చో అని చెప్పేసి, వాళ్ళకి జాలి ఉంటుంది కదా పాపం, కూర్చోమ్మని కూర్చోబెట్టి వాళ్ళకి ఏదో కాఫీ గీఫీ తెప్పించి ఓ ఫోన్ చేశాడు ఆయన. ఫోన్ చేసి నాగిరెడ్డి గారికి ఫోన్ చేసి, ఇది మళ్ళీ ఇలాగా నువ్వు ఏదో సినిమా తీస్తున్నావు కదా, ఇదివరకు ఒక హీరోయిన్ అనుకున్నాం మనం, గుణసుందరలో ఒక పాత్ర కోసం ఒక అమ్మాయిని అనుకున్నాం, కానీ అప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చింది ఆవిడ, నీకేమైనా పనికి వస్తుందో చూసుకో అని చెప్పేసి ఆయనకు ఫోన్ చేసి, సరే పంపించన్నాయి అని ఏదో చెప్పాడు ఆయన. అయితే వెళ్ళారు. వెళ్తే మేకప్ టెస్ట్ చేశారు. హరిబాబు మేకప్ మ్యాన్. హరిబాబు అంటే మొత్తం సీనియర్స్ అందరికీ ఇదివరకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. లైన్లో నిలబడి ఎవరు ముందు వస్తే వాళ్ళకి మేకప్ చేసేవాళ్ళు ఇదివరకు సిస్టమ్. సినిమాల్లో ఎంత పెద్దోళ్ళు నాగేశ్వరరావు గారు, రామారావు గారు, సావిత్రి గారు, వీళ్ళు ఎంతమంది అయినా సరే వాళ్ళందరూ కూడా ఒక లైన్లో నిలబడి, అంటే ముందే వెళ్ళిపోవాలి, 4 గంటలకే రెడీ అయిపోయి వచ్చేవాళ్ళు లైన్లో నిలబడి. అంటే ఇది తెలుసుకోవాలి మనం, ఇదివరకు ఎంత కష్టపడేవాళ్ళు పెద్దవాళ్ళు, ఎంత కష్టపడితే వీళ్ళు ఈ స్థాయికి వచ్చారు, ఇవాళ రూల్ చేసే స్థాయికి వచ్చారు అనేది తెలుసుకోవాలి. అంచేత అలా నిలబడి 4 గంటలకు లేచి, అంటే 7 గంటల కాల్ షీట్ అంటే 4 గంటలు లేచి వరుసలో నుంచుని ఎంతమందికి వేస్తే మేకప్ అంతమందికి వేయించుకుని ఆ తర్వాత ఎవరు షూటింగ్కి వాళ్ళు వెళ్ళిపోవాలి. అది ఏమండి, అట్లాంటి పరిస్థితుల్లో హరిబాబు మేకప్ వేశాడు. మేకప్ వేసి టెస్ట్ చేసి తర్వాత ఆ డ్రెస్ వేయించి, ఆ పల్లెటూరు గెటప్ అది ఏదో వేయించి, తర్వాత మార్కస్ బార్ట్లే కెమెరా టెస్ట్ తీశారు. తీసిన తర్వాత సరేనమ్మా మేము కవర్ చేస్తాం అని చెప్పేసి, మీరు ఉండదలుకుంటే ఊరికి వెళ్తే వెళ్ళండి, లేకపోతే ఇక్కడ ఉంటే ఇక్కడ ఉండండి అని చెప్పేసి, లేదండి ఇక్కడే ఉంటాం, వెళ్ళే పరిస్థితి లేదు అని చెప్పేసి ఒక చిన్న ఇల్లు తీసుకుని ఎక్కడో తక్కువ అతికి, ముందు డబ్బులు తెచ్చుకున్నారు కదా కొన్ని, తీసుకుని ఆ ఇంట్లో కాపురం ఉంటున్నారు. ఇక అది గడిచిపోయింది. ఇక వాళ్ళ జీవితం వాళ్ళు ఇంకేం చేద్దామని ఆలోచిస్తూ కూర్చున్నారు అంతే. 1 నెల తర్వాత సడన్గా ఈవిడ పిల్లడు పాలు ఏదో వస్తుంది, ఆవిడ వస్తున్నప్పుడు తలుపు కొట్టారు. తలుపు కొట్టే ఎదురు చూస్తే ఎల్వి ప్రసాద్ గారు, బిఎన్ రెడ్డి గారు, తర్వాత చక్రపాణి గారు, ముగ్గురు కలిసి వచ్చారు. ముగ్గురు కలిసి వచ్చి, అమ్మ యు ఆర్ లక్కీ అమ్మా, నువ్వు ఆ క్యారెక్టర్కి సరిపోయావు అంటే, అది ఒక పల్లెటూరు క్యారెక్టర్ షావుకారులో, యాజ్ ఇట్ ఈజ్గా ఎలా బిహేవ్ చేసిందో అలాగే యాక్ట్ చేసిందంట ఆవిడ. ఆ పల్లెటూరు క్యారెక్టర్ ఎలా ఉండాలో అలాగే యాక్ట్ చేసి, ఆ ఫేస్ కూడా కరెక్ట్గా సరిపోయిందంట పల్లెటూరు క్యారెక్టర్. అలాగా సెలెక్ట్ అయ్యామని చెప్పి, నీ పక్కన కూడా అతను కూడా కొత్తవాడే ఎన్టీఆర్ అని చెప్పేసి ఆయన చెప్పారంట. అప్పుడు ఆయన కొత్తనే కదా అప్పుడు. అలాగా వాళ్ళిద్దరి మధ్య షావుకారు సినిమాలో
అచ్చం ఆ క్యారెక్టర్ ఎలా ఉంది, పల్లెటూరు అమ్మాయిలాగే ఉందని చాలా మెచ్చుకున్నారు అందరు షావుకార్లు. అక్కడి నుంచి ఆవిడ పేరు షావుకార్ జానకి అయింది. ఓకే, ఆ సినిమా పేరు ఇంటి పేరు ఆ ఇంటి పేరు అయిపోయింది. రైట్. షావుకార్లో మంచి పేరు వచ్చింది. అవును, ఆవిడకి ఆ గెటప్ సరిగా ఉందని చెప్పి. కానీ ఈ జరుగుతుండగా ఈ వాహిని స్టూడియోలో ఒకసారి కనపడ్డప్పుడు, జానకి కనపడ్డప్పుడు కేవీ రెడ్డి గారు, ఇప్పుడు పెద్దవాళ్ళ జడ్జిమెంట్స్ కూడా ఎలా తప్పు అవుతాయి అంటానికి ఉదాహరణ ఇట్లాంటివి తెలుసుకోవాలి మనం. అంటే పెద్దవాళ్ళు ఏదన్నా అన్నంత మాత్రాన మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోయి ఉంటే మన జాతకాలు మారిపోతాయి. రైట్. ఇది కూడా ఉదాహరణ మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎవరన్నా నిరాశపరిస్తే మనల్ని, నువ్వు పనికిరావు అంటే అది మనం తీసుకోకూడదు మైండ్లోకి. ఎందుకు పనికిరావో తెలుసుకోవాలి. మనం పనికొచ్చేటట్టుగా మనం మార్చుకోవాలి, మలుచుకోవాలి. ఇది ఈ ఈ ఇన్సిడెంట్లో వచ్చే నీతి. శ్రీనివాస్ గారు జాతకాన్ని చెప్పినట్టే. కరెక్ట్, అంతే కదా. కరెక్ట్. కేవీ రెడ్డి గారు ఏమన్నారంటే, అమ్మా నువ్వు ఈ సినిమాకి పనికిరావు, నీ ఫేస్ కానీ ఇది కానీ ఆ స్మూత్నెస్ తక్కువగా ఉంది, కొంచెం హార్డ్గా ఉంటుంది ఈవిడ, అంచేత నువ్వు ఊరికి వెళ్ళిపోవటం మంచిదమ్మా అని చెప్పాడంట. చెప్పిన తర్వాత, ఇది రిలీజ్ అయిన తర్వాత ఏదో సినిమా అయిపోయింది, రిలీజ్ అయిన తర్వాత చెప్పాడంట ఆయన. చెప్తే వాహిని స్టూడియోగా తిరిగేది అంటే షూటింగ్ జరుగుతున్నప్పుడే, ఇది రిలీజ్ అయ్యి కాదు, షూటింగ్ జరుగుతున్నప్పుడే. అంటే ఆయన అభిప్రాయం అయింది. ఇంచేతంటే ఇప్పుడు కేవీ రెడ్డి గారు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే ఆయన అభిప్రాయం అయింది ఇది. ఒకసారి సీతారామ కళ్యాణంలో ఆయన రావణాసురుడు వేసాడు. ఆయన వేసిన తర్వాత ఈయన మళ్ళీ రావణాసురుడు అది చేయమంటే ఆయన, రాముడుగా చూసావు కాబట్టి నిన్ను రావణుడిగా చూడరు, నా దృష్టిలో నువ్వు రాముడివే అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు సినిమా. మనం చెప్పుకున్నాం. అలాగా ఈవిడి ఫేస్ హార్డ్గా ఫీల్ అయ్యాడు ఆయన, వెళ్ళిపోమన్నాడు ఆయన. లేదంటే నేను వెళ్ళలేనండి అని చెప్పి, సరే నీ ఇష్టం అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత ఈవిడ ఇక్కడి నుంచి అది అనుకుంది, ఇక వెళ్ళటానికి దారి లేక వెళ్ళలేదు, లేదంటే వెళ్ళిపోయేదేమో పెద్ద అని చెప్పాడు కాబట్టి. వెళ్ళడానికి దారి లేదు. ఆ ఊరి నుంచి వచ్చేసారు వీళ్ళు, దంపతులు వచ్చేసారు, భర్త కూడా ఇక్కడే ఉన్నాడు. అంచేత ఇక వాళ్ళకి దంపతి ఎక్కడున్నా ఒకటే వాళ్ళు. ఇదైతే ఇది, లేదంటే ఇంకో పని చూసుకోవాలి. కరెక్ట్. దే హ్యావ్ టు సెర్చ్. ఏమండి, ఇలా అయిపోయిన తర్వాత మొండిగా ఉంది అక్కడ. ఆ టైంలో వెంకటేశ్వర మహర్షి పీపుల్లయ్య గారు తీస్తున్నారు. పీపుల్లయ్య గారు తీస్తుంటే అందులో వెంకటేశ్వర స్వామి సోదమిగా వచ్చి చేస్తారు కదా, జానకి సోదామిగా వేసింది ఆవిడ. ఇందులో వచ్చి నీకు వెంకటేశ్వర వస్తున్నాడులే శ్రీనివాసుడు నీకు భర్త అవుతాడని సోది చెప్తుంది కదా, నువ్వేం కంగారు పడక్కర్లేదని. వాళ్ళకి నీ బిడ్డ అయినట్టుగా నువ్వు చూసుకుంటున్నావేంటి, ఇది నీకు ఎక్కడ దొరికిందో తెలుసు నాకు, వీళ్ళని సోది చెప్తుంది. పద్మావతి మీ కూతురని ఫీల్ అయిపోతున్నారు మీరు, కాదు అని చెప్పుద్ది కదా జానకి. ఆ నటన చూసిన తర్వాత, ఆ న్యాచురాలిటీ చూసిన తర్వాత, ఆ వాహినిలో షూటింగ్ జరిగితే కేవీ రెడ్డి గారు చూసి బయటకు వచ్చిన తర్వాత, అమ్మ నా మాట నేను వెనక్కి తీసుకుంటున్నాను, నువ్వు చాలా మంచి ఆర్టిస్ట్ అవుతావమ్మా, నువ్వు ఐఎమ్ సారీ, ఏమనుకోవద్దు అని చెప్పి కేవీ రెడ్డి గారు యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, మనం అంటే ఒక్కోసారి పెద్దవాళ్ళు కూడా ఇదవుతారండి. అవ్వటం వేరు, మళ్ళీ ఆయన తిరిగి సారీ చెప్పాడు. అది గొప్ప పెద్దవాళ్ళు, అందుకే గొప్పవాళ్ళు. అదే తర్వాత బిఎన్ రెడ్డి గారు కూడా వెళ్ళిపో అని అనకుండా తమ్ముడికి ఫోన్ చేసి, అవును ఏమో ఈ ఫ్యామిలీకి హెల్ప్ చేద్దాం, కరెక్ట్ అని. అప్పట్లో యాటిట్యూడ్ అండి అలా ఉండేది. ఇచ్చేదంటే ఒకళ్ళనొకళ్ళు జాలిగా చూసుకునేవాళ్ళు. అలా అయిన తర్వాత ఇక అక్కడి నుంచి ఏవిఎం నుంచి ఇక్కడి నుంచి ఫోన్లు రావటం మొదలుపెట్టింది. సినిమాలు ఇక కలెక్టర్ జానకి దీంట్లో తమిళ్లో ఇరుకోడుగల్ అని సినిమా చేసింది. జమిని వాళ్ళది అనుకో, ఏవిఎం వాళ్ళది. ఏమండి, చాలా మంచి పేరు వచ్చింది. కానీ ఆవిడ బాధ ఏంటంటే, తెలుగులోకి వచ్చేటప్పటికి జమున గారిని వేశారు, నన్నెందుకు వేయరు అనేది ఒక ఫీలింగ్ ఆవిడకు ఉండేది. ఏమండి, తర్వాత ఇక చాలా సినిమాల్లో చేస్తుంది. మోటార్ సుందరపిళ్ళు, అక్కా చెల్లెలు అనే సినిమా. ఇది మంచి మనుషులు కాదు, మంచి కుటుంబం. మనసే అందాల బృందావనం ఆ పాట కాంచనాను ఈవిడ వేశారు, మోటార్ సుందరపిళ్ళు తమిళ్లో. ఏమండి, అలాగా ఇక అక్కా చెల్లెలో
పాండవులు తుమ్మెద పంచ పాండవులో ఎమ్మ తుమ్మెద, ఈ టిపికల్ క్యారెక్టర్స్ అన్నీ వేసిందండి ఈవిడ. స్వయంగా ఇరుకోడుగల్లో తమిళ్లో కలెక్టర్ జానకి తమిళ్లో తీసినప్పుడు ఈవిడే మెయిన్. ఏమండి ఆ తర్వాత చాలా పిక్చర్లో ఇలాగా, ఇక చలంగారు పిక్చర్స్లో అన్నిటిలోనూ వేసింది. నాగేశ్వరరావు పక్కన రామారావు పక్కన అన్నిట్లు వేస్తూ ఇచ్చేసింది. ఇక ఈవిడ డబ్బు సంపాదించే కొద్దీ భర్త ఇక రిలాక్స్ అయిపోయాడు. ఇక తనకు పనేం లేదు. పని లేకపోగా ఈ వ్యసనాలు, డబ్బు ఫ్రీ డబ్బు వచ్చేస్తుంది కదా. ఫ్రెండ్స్ ఉంటే పార్టీలు ఉంటే వ్యసనాలు. ఏమండి తర్వాత వ్యసనాలు వచ్చిన తర్వాత ఇక ఇది పడిన తర్వాత ఏమవుతుంది, ఏంటి మనం సుజాత గారి గురించి చెప్పుకున్నాం. ఏమండి అలాగే ఈయన ఏంటి అంత క్లోజ్గా నటిస్తావేంటి ఆవిడతోటి, భరించలేకపోయేది ఆవిడ. అనుమానం ఇంత లేట్గా ఎందుకు వచ్చావు ఇప్పుడు, 6 గంటలకు అయిపోయేది కదా, 9 గంటలకు అయిపోయేది కదా, నువ్వు 10:30కి వచ్చావేంటి. మేకప్ తీయాలి, కొన్ని విషయాలు ఉంటాయి, అది అక్కడ అనేకమైన ఉంటాయి, మాట్లాడుకోవటాలు ఉంటాయి. ఆయనకు అక్కడి నుంచి నరకం భరించలేకపోయింది. అది కాకుండా వీళ్ళకి 3 పిల్లలు పుట్టారు, 2 ఆడపిల్లలను 1 అబ్బాయి. ఏమండి పుట్టిన తర్వాత ఆడపిల్లలను కూడా వీళ్ళు మీ తల్లి మంచిది కాదని చెప్పడం మొదలుపెట్టాడంట ఆయన. పిల్లల్ని నెగిటివ్ షేడ్లోకి తీసుకురావడం మొదలుపెట్టాడు. సంపాదించకపోగా ఈవిడ డబ్బు వాడుకోగా. ఈవిడ శ్రోత్రి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది కదండి, అందుకని ఈవిడ ఇవన్నీ భరిస్తుంది, భర్త చేసినవన్నీ భరిస్తుంది. ఏమండి ఇట్లా ఉండేటప్పటికి ఆవిడ ఏం చేసిందంటే ఇక ఈ పిల్లల్ని తన క్రమశిక్షణలో తీసుకుని అవన్నీ కాదని నమ్మించి, అంటే పిల్లలకి తనేమిటో తను తెలియజెప్పి దుస్థితి ఏర్పడింది. ఆవిడ తెలియజెప్పిన తర్వాత ఆవిడ ఇతనితో భరించలేక ఇక డబ్బు ఆస్తులన్నీ ఇది అయిపోతున్నాయి, ఇక ఏం మిగలట్లేదు. ఇక అడుక్కు తినే పూటకు కూడా తిండికి గతి లేని పరిస్థితి వచ్చేస్తుందని భయం వేసేసింది ఈవిడ. ఇంకా ఎంతకాలం ఇప్పుడు ఇచ్చేదంటే ఉన్నంతకాలం ఈవిడికి సినిమాలు రావు. అందరు హీరోయిన్స్ లాగా ఈవిడికి స్పేరింగ్గా వస్తాయి సినిమాలు. కొన్ని టిపికల్ క్యారెక్టర్స్ మాత్రమే ఈవిడిది సెలెక్ట్ చేసుకుంటారు. ఏమండి తర్వాత సంసారం చదరంగంలో చిలకమ్మ క్యారెక్టర్ లేదు, పని మనిషి క్యారెక్టర్ చాలా పాపులర్. సంసారం చదరంగంలో జానక్ గారినే వేశారు. ఇలా టిపికల్ క్యారెక్టర్సే వస్తాయి ఆవిడకి. ఏమండి రెగ్యులర్గా 10 సినిమాల్లో వచ్చే ఇది లేదు. అందుకని ఆవిడ డబ్బు జాగ్రత్తగా కాపుకోవాలి. ఇక లాభం లేదని చెప్పేసి భర్తను వెళ్ళిపోతుంది, విడాకులు తీసుకు. అంటే ఇక తన క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నాడు ఆయన, క్యారెక్టర్ పాడు చేస్తున్నాడు. పిల్లలకేమో తల్లి గురించి చెడుగా చెప్తున్నాడు, తనేమో భార్యకి ధర్మం చేయలేదు, భర్తగా తన ధర్మం తను నెరవేర్చట్లేదు. పైగా ఈ డబ్బంతా వాడేస్తున్నాడు ఆయన, తన స్వాధీనంలో చేసుకుని ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఫ్రెండ్స్ తోటి తిరిగేసి చేసేస్తున్నాడు. ఇక లాభం లేదనుకుంది, దూరం పెట్టాలనుకుని పెట్టింది. ఏమండి ఇది అయిన తర్వాత ఇక్కడ దూరం పెట్టిన తర్వాత ఇక ఈ పిల్లలకు పెళ్లి చేసేసింది. పెళ్లి చేసిన తర్వాత చిన్నల్లుడు అమెరికాలో ఉంటాడు. అమెరికా ఉంటే కానీ ఇంకొక సాడ్ థింగ్ ఏంటంటే ఆ చిన్నల్లుడు నెక్స్ట్ డే ఇండియాకి రాబోతున్నాడు, బాత్రూంలో వెళ్ళి అతను కూడా చనిపోయాడు 33 ఏళ్ల వయసులో, 33 years ఏజ్. సడన్ గా నెక్స్ట్ డే ఇండియాకి ఫ్లైట్కి రావాలి, అదొక సాడ్. సో ఇన్ని భరిస్తూ ఆవిడ సరే ఉన్న ఇదే. ఆ తర్వాత ఇక్కడ ఈ సినిమాలు తగ్గిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత బెంగళూరు వెళ్ళిపోయి కృష్ణకుమార్ గారి ఎస్టేట్ ఉంది. ఎస్టేట్ పక్కన కొంత స్థలం కొనుక్కుని అక్కడ ఒక చిన్న ఇల్లు వేసుకుని ఈవిడ పిల్లలకి సెటిల్ అయిపోయారు, వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ సెటిల్ చేసుకుని అక్కడ ఉంటూ కాలక్షేపం చేస్తుంది. ఏదన్నా ఎవరన్నా పిలిస్తే, అంటే 94 ఏళ్ళ వయసు కాబట్టి ఇప్పుడు దాదాపుగా ఇక కదలలేని స్థితి కూడా అన్ని కూడా ఎక్సీడ్ అవుతుంది ఆవిడ. అంచేత ప్రశాంతమైన జీవితం అక్కడ చెల్లెలతో గడుపుతుంది. చెల్లెలు ముందు వెళ్ళిపోయింది ఈవిడ. అంచేత ఇప్పుడు ఆవిడే అక్కడే ఉన్నారు, బెంగళూరులో కాపురం ఉన్నారు. ఇప్పుడు చెల్లెలు సపోర్ట్ ఉందా అండి? అయ్యా
అంటే లాస్ట్ ఇప్పుడు కాదు నేను చెప్పేది కెరీర్ టైం ఆ కెరీర్ టైంలో అంటే ఉండేది కానీ ఎవరి జీవితం వాళ్ళదే వాళ్ళదే కదా అదే. ఎవరిదేనంట. ఆ. అప్పుడు కృష్ణకుమార్ గారు ఎన్టీఆర్ తో అవును మనం ఇది వచ్చినప్పుడు కూడా అవును, మనం అవును, చెప్పుకున్నాం కదా. అవును వచ్చినప్పుడు వాడిది తను కూడా చెప్పింది ఆవిడ. ఓకే ఎవరో అడిగితే మరి మీరు కేకలేసారా ఎన్టీఆర్ గారిని? నేనెవరినండి కేకలేయటానికి? అంచేత అదేం లేదు. ఓకే ఎన్టీఆర్ గారు అంటే నేను అంటే ఎంతో గౌరవం ఆయనకి. ఓకే. అంచేత ఆయన దీంట్లో కూడా ముహూర్తం షాట్ లో కూడా లక్ష్మీదేవి లాగా ఇద్దరు రెండు పక్కన జానకి గారినే పెట్టాడు ఆయన, రామారావు గారు. ఓకే ఏది ఆవిడ బ్యానర్, ఆయన బ్యానర్ ఎన్ఐటి బ్యానర్, రైట్ రైట్ ఈవిడే ఉంటుంది. ఓకే చూడు ఇద్దరు పక్క లక్ష్మీదేవి లాగా కూర్చుంటారు ఆవిడ. ఎన్ఐటి నేషనల్ ఆర్ట్. ఓకే ఓకే ఏమండి అంత గౌరవం నేను వాళ్ళేదో అనుకున్నారు, అది ఇట్స్ దేర్ ఇండివిజువల్ మ్యాటరు. అంచేత ఆవిడ తెలుసుకుంది, ఆవిడ వెళ్ళిపోయింది, హ్యాపీగా లైఫ్ లీడ్ చేసింది. అంచేత నేను అలాంటివి పట్టించుకోనని చెప్పేసి కూడా ఆవిడ చెప్పింది. నా జీవితం ఇలా అయిపోయింది, నేను చాలా ఇబ్బందులు పడ్డాను భర్తతోటి, చాలా ఇబ్బందులు పడ్డ తర్వాతే తర్వాత ఈవిడ ఈయనకి విడిపోయిన తర్వాత కూడా ఏదన్నా సహాయం కావాలంటే ఈవిడ పంపించేదంట. అప్పుడు కూడా ఓకే ఓకే. ఇంకా చెప్పాలంటే ఇంకా హిందూ స్త్రీ ధర్మాన్ని పాటించింది. ఎలాగంటే ఈవిడ ఒకసారి సింగపూర్లో ఉంది, సింగపూర్లో ఉంటే ఈవిడ ఫోన్ వచ్చింది, భర్త హాస్పిటల్లో ఉన్నాడండి, అప్పుడు విడాకులు అయిపోయింది, ఆవిడ సంబంధం లేదు, కానీ అక్కడ బిల్లు కట్టాలంటే ఈవిడే డబ్బులు పంపించి హాస్పిటల్ బిల్లు కట్టిందంట. అంచేత అంటే ఎందుకంటే ఇవన్నీ ఎందుకు వస్తాయంటేనండి, ఇప్పుడు వాళ్ళు కాదు అది, ఇవన్నీ ఎందుకంటే అంటే వాళ్ళ సంప్రదాయ కుటుంబం, ఆ కుటుంబం నుంచి వచ్చే మంచి అలవాట్లు వీళ్ళు ఇది వస్తారన్నమాట. ఎంచేతంటే భర్త ఎంతైనా భర్తే అనే పద్ధతిలో ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు అలాగా తల్లి చేస్తారు. అంచేత అలాగా ఇప్పుడు అంత అవసరం లేదు. ఇప్పుడు అంత అవసరం లేదు, జస్ట్ పేరు పెట్టి పిలవపోయినా. అంచేత ఇప్పుడు కూడా ఆవిడ పద్ధతిగానే మాట్లాడుతుంది. 94 years ఇప్పుడు మాట్లాడినా కూడా ఎవరైనా ఎవరి గురించి ఎందుకంటే మనకి మన ధర్మం మనం నెరవేర్చుకుంటే పోతుంది. అంచేత మనం ఎలా ఉన్నాం అనేది మనం ఆలోచించుకోవాలి. ఒకళ్ళ గురించి విమర్శలు నేను చేయను. అంచేత ఒకవేళ నా గురించి చేశారా, ఎవరి ఇష్టం వాళ్ళది అని చెప్పేసి అంత సాత్వికంగాను జానకి గారు ఉన్నారు. అంత డీసెంట్గా మెయింటైన్ చేశారు ఆవిడ. అంత డీసెంట్ లైఫ్ని మెయింటైన్ చేశారు. అది